Hi viewers, coming back with Dhamaka video టైగర్ రైస్. టైగర్ రైస్ అంటే వావ్, ఆ ఊహే చాలా బాగుంది కదండి. నాలుకైతే నాకు లబలబలబలబలాడుతుందండి. వెంటనే వండుకొని తినేయాలనిపిస్తుంది. ముందుగా మనం ఏదైనా చేసుకోవాలి అంటే టైగర్ రైస్లో ముందుగా రైస్ పెట్టుకోవాలండి. అసలు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ పులిహోర. ఎందుకంటే పులిహోర మనకి చాలా అనుబంధం ఉంటుంది. మన టెంపుల్స్లో ప్రసాదం పులిహోర, మ్యారేజ్కి వెళ్తే పులిహోర, ఫంక్షన్కి వెళ్తే పులిహోర. అస్సలు ట్రైన్ జర్నీ అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది పులిహోర. పులిహోర అంటే చాలా పదాల్లో దీన్ని వాడేస్తామండి. పులి ఆహారం అనేవాళ్ళం చిన్నవాళ్ళం, టైగర్ రైస్ అనేవాళ్ళం, అదేవిధంగా రాజా పులిహోర రాజా అనేవాళ్ళం. అంటే పులిహోర పేరు ఎంత ఫేమస్ అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. ఈ తినే వాళ్ళ మనసును బట్టి చాలా చాలా రకాలుగా వండుకుంటూ ఉంటారు. ఈరోజు మనం వండేది ప్రసాదం టైప్ పులిహోర అండి. దీనిలో ముఖ్యంగా మనకు కావాల్సింది మసాలా దినుసులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, మిరియాలు, అదేవిధంగా ఇవి 5 ఉండేటటువంటి కాంబినేషన్ ఉంది చూడండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి మన పులిహోరకు కావాల్సింది. దీన్ని బాగా వేయించుకోవాలి. చాలా బాగా వేయించుకుంటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకే ముఖ్యంగా మనం ఈ చాలా పులిహోరలో చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా. చింతపండు పులిహోర, మసాలా పులిహోర, నిమ్మకాయ పులిహోర, దెబ్బకాయ పులిహోర. అదేటటువంటి పులిహోరలో మనకి మామిడికాయ పులిహోర కూడా చాలా ఫేమస్గా ఉంటుందండి. చూసారా, మనం చేసినటువంటి చాలా లవ్ షేప్లో వచ్చిందండి కడాయిలో. ఇప్పుడు దీన్ని మిక్సీలో మనం వేయించుకోవాలి. మిక్సీలో వేయించుకునే ముందు మనం రైస్ పెట్టుకున్నాం కదండి, దాన్ని బాగా మనము వడకట్టుకోవాలండి. ఎందుకంటే మంచి పలుకు లేదా గట్టిగా ఉంటేనే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా అద్భుతంగా వస్తుంది. అందుకే మనం రైస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే రైస్ మెత్తగా అయిపోతే పులిహోర అస్సలు బాగోదండి. అందుకే మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. రైస్ ఎంత బాగా మీరు వడకట్టుకుంటే, రైస్ బాగా ఉడికించుకుంటే అంత అద్భుతంగా వస్తుందండి. మనం మిక్సీ ఆన్ చేస్తున్నామండి, మిక్సీ సౌండ్ ఎలా ఉంటుంది మీకు తెలుసుకో, జీ అంటూనే ఉంటుందండి. ఆ జీ అనే దీంట్లోనే మసాలా మిక్స్ అయిందా లేదో ప్రాపర్గా తెలుస్తుందండి. ఆ మసాలా పట్టించిన మసాలా ఉంది కదండి, దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన వేడిగా కళాయిలో నూనె వేసుకోవాలా. ఏమండి, వేడిగా నూనె వేసుకుంటామా? అసలు ముందు పొయ్యి వెలిగిస్తే కదండి నూనె వేడెక్కుతుంది. అందుకే పొయ్యి వెలిగించుకోవాలండి. కళాయి వేడెక్కిన తర్వాత దీంట్లో నువ్వుల నూనె వేసుకుంటే చాలా కాంబినేషన్ బాగుంటుందండి. లేదు వాళ్ళు నార్మల్ నూనె వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి మెయిన్ పులిహోర దినుసులండి ఇవి: ఆవాలు, శనగ పలుకులు, శనగపప్పు, మినపపప్పు. ఇవన్నీ మీరు ముందుగా వేడెక్కించుకున్న ఆయిల్లో వేసుకోవాలండి. ఇవి మంచిగా వేగాలండి. ఎంత వేగితే అందులో ఉన్న పచ్చి స్మెల్ పోతుందండి. ఇలా మీరు వేయించుకున్న తర్వాత చాలామందికి మనకి పులిహోర ఫ్లేవర్ కావాలి అనుకుంటే, నాకు నిన్న ఒక విషయం గుర్తొచ్చిందండి. మా ఊర్లో కూడా నిన్న ఫెస్టివల్ జరిగిందండి. ఆ ఫెస్టివల్లో చూసిన మళ్ళీ పులిహోరే పెట్టారండి. ఆ పులిహోర చూసిన తర్వాతే నాకు ప్రసాదం పులిహోర తినాలనిపించింది. అందుకేనండి మీకు ఈ వంటకాన్ని మీ అందరికీ చూపించాలి. దీంట్లో చాలామంది పులిహోర ఫ్యాన్స్ ఉంటారు కదండి. ఆ ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా చాలా రుచితో పొగుడుతూ ఉంటారు, తింటూ ఉంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. అలా మనం మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దామండి. మన కళాయిలో ఇంగువ వేసుకోవాలండి. దాని తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనకి చాలా మందికి నచ్చుతూ ఉంటుందండి పలుకులు కరకరలాడాలా అని. కానీ మనం వేసేటటువంటి ప్రసాదం పులిహోరలో పలుకులు అనేది కొంచెం మెత్తగా వస్తుందండి. ఎందుకు అంటే మనం ప్రసాద టైప్ పులిహోర రెడీ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు అంతటిలోపు రెడీగా ఉంచుకున్నటువంటి చింతపండు మగ్గు ఉంది కదండి, ఆ మగ్గుని కళాయిలో వేసుకొని బాగా దగ్గరగా వచ్చినంత వరకు చేసుకోవాలి. ఆ బాగా వచ్చిన తర్వాత దాని రైస్లో మనం కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ముందుగా మనం మిక్సీ కొట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఆ పులిహోర రైస్లో కలుపుకోవాలండి. ఇంతట్లోపు మన మగ్గు దగ్గరగా అవుతుంది. మీరు చాలా దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైస్లో వేసుకొని మీరు బాగా కలుపుకోవాలి అండి. చాలామంది మనం గరిటతో కలుపుకుంటారు, హస్తంతో కలుపుకుంటారు, కానీ చేతితో కలిపేటటువంటి రుచి ఎప్పుడూ రాదు అండి. అది అల్టిమేట్ రుచి పులిహోరకి. ఇది బాగా మిక్స్ అయిపోవాలండి ఆ చింతపండు మగ్గు అనేది. మీకు ఇంతట్లో మన